ఇచ్చింది 3, బకాయి పడ్డది 6. 6 నెలలకు ఇవ్వాల్సినవి ఒక్కో ఏడాదికి ఒక్కటి అన్నట్టుగా పరిస్థితి. కరువు భత్యం డిఏ కథ మొదటకొచ్చింది మళ్ళీ. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సర్కార్ బాకీ పడ్డ పెండింగ్ డిఏల సంఖ్య 6కు చేరుకుంది. ఈ ఏడాది జూలై 1న ఇవ్వాల్సిన డిఏను కలుపుకుంటే మొత్తంగా 6 డిఏలు సర్కార్ బాకీ పడింది. ప్రభుత్వం విధిగా ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ డిఏల విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా చేతులెత్తేసింది. తెలంగాణ, ఏపీ రాష్ట్ర చరిత్రలో 6 డిఏలు పెండింగ్లో ఉండటం ఇదే తొలిసారి. పైగా ఇన్ని డిఏలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ పెండింగ్లో లేవు. ఆఖరుకు దివాలా, పేదరికంతో బాధపడుతున్న రాష్ట్రాల్లోనూ 1కి 2కు మించి డిఏలు పెండింగ్లో లేవు. అత్యధిక డిఏల పెండింగ్తో తెలంగాణ రికార్డుకెక్కిందని ఉద్యోగ సంఘాల నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. జూలై 1న ఇవ్వాల్సిన డిఏకు ఒకరోజు మాత్రమే గడువు ఉంది. డిఏ ఇవ్వాలంటే కేబినెట్ ఆమోదం తెలపాలి. ఆ తర్వాత సర్కార్ జీవో జారీ చేయాలి. ఇప్పట్లో ఇవేవీ జరిగే పరిస్థితి కనిపించట్లేదు. కనుక పెండింగ్ డిఏల లిస్టు చెందడంతా అన్నట్టు 6కు చేరిందని సంఘాల నేతలు విషయం వ్యక్తం చేస్తున్నారు. కరువు భత్యం డిఏ ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించేందుకు ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించే ఉపశమనం. అధిక ధరల సూచీ ప్రకారం ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి చొప్పున విధిగా డిఏను విడుదల చేయాలి. కేంద్రం ప్రతి 6 నెలలకు ఖచ్చితంగా డిఏలు మంజూరు చేస్తూ ఉంటుంది. అనేక రాష్ట్రాలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 3 డిఏలు మాత్రమే ఇచ్చింది. 6 డిఏలు పెండింగ్లో పెట్టింది. కాంగ్రెస్ పాలనను చూస్తుంటే 6 నెలలకు డిఏ కాకుండా ఏడాదికో డిఏ అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఈ 2.5 ఏళ్లలో 3 డిఏలను మాత్రమే ఇవ్వడాన్ని బట్టి చూస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది. ఇచ్చిన 3 డిఏ బకాయిలను సమాన వాయిదాలు చెల్లిస్తామని చెప్పింది. 2.5 లక్షలకు పైగా సిపిఎస్ ఉద్యోగులకు డిఏ అరియర్స్ రూపాయి కూడా చెల్లించలేదు. ఒక్క రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే అంతో ఇంతో జమ అవుతుంది.